फोटो महात्मा ज्योतिराव फुले कल एक चिना अरे कैमरा అదే ఆలోచనతో ఆయన 11 ఏదైతే ఆయనది 14 ఏప్రిల్ 11 ఈయనది 14 ఆయన పుట్టినరోజు. అప్పుడే ఆయన ఆలోచన చేశాడు. ఆ ఆలోచనతో నడిచి చదువుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి. ఆలోచన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఈ దేశంలో ముఖ్యంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్న తర్వాత దీపా మున్షి గారు అవకాశాన్ని తీసుకొని ఇవాళ మా ముఖ్య అతిథి ఏదైతే దీపా మున్షి గారు అదేవిధంగా నూతనంగా అంచెలంచెలుగా ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇలా పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత గోవిందరావు పూలే 1890కి ముందు ఇవాళ మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నాం. కానీ ఆయన దాదాపు 150 సంవత్సరాల 160 సంవత్సరాల ముందు సమాజం గురించి ఆలోచించడమే కాకుండా సమయస్ఫూర్తితో సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జ్యోతిబా పూలే గారిది. 1890 అంటే ఆయన చేసింది 1845-50 ఆ సమయంలో దాదాపు 160-170 సంక్షేమ కార్యక్రమానికి త్యాగం చేశారు. వెనుకబడ్డ తరగతిలో చెందినటువంటి జ్యోతిబా పూలే గారు ఆనాడు కుల నిర్మూలనే కాకుండా సమాజంలో మహిళలు చదువుకోవాలి అని 1935-40 దశకంలోనే పాఠశాల ప్రారంభించిన ఘనత వారు. ఆనాడు జిల్లా హెడ్ క్వార్టర్ కూడా 10-20 మంది చదువుకున్నటువంటి అవకాశం లేదు. కానీ ఆ సమయంలో చదువు మీద వారు అవగాహన కల్పించడం, సమాజాన్ని చైతన్యపరచడం, మహిళలు చదువుకోవాలని సూచించడం, కుల వివక్ష లేకుండా చేయడం, వారన్నీ కూడా త్యాగధనుడి కింద మిగిలిపోయినారు. ఇన్నేళ్ల తర్వాత వారిని స్మరించుకునే అవకాశం, వారిని కొలుచుకునే అవకాశం ఈనాడు మనకు కలుగుతా ఉంది. పెద్ద హనుమంతరావు గారు వారి జీవితకాలం అంతా కూడా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇలా మా అందరికి అవకాశాలు వచ్చాయి అంటే వారు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ఏ సందర్భం ఉన్నా, ఏ సమావేశమైనా నేను చూసింది 40 ఏళ్లుగా ఆయన వ్యక్తిగతంగా ఏది అడగలేదు. ఎప్పుడు అడిగినా బీసీల అభ్యున్నతి కోసం, బీసీల అవకాశాల కోసమే. చాలా సందర్భాల్లో కంటైనర్, చాలా సందర్భాల్లో బీసీల కోసం ఆయన ఏదైతే చాటడం వల్ల ఆయనకు నష్టం జరిగింది సొంతంగా, కానీ ఎప్పుడు చెల్లించలే. అందుకే మేము హనుమంతరావు గారిని ఒక తండ్రి సమానంగా చూస్తాం. వారి అడుగుజాడల్లో అలా జ్యోతిబా పూలే గారిని స్మరించుకోవడం మన అదృష్టం. దీపాదాస్ మేడం గారు సాయంత్రం చెప్పగానే వారి కార్యక్రమానికి వచ్చారు. వారు కూడా గత 40-45 ఏళ్లుగా
వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో నిరంతరంగా రాజకీయాల్లో ఉంటూ బీదవారికి సేవ చేస్తా ఉన్నారు. స్వర్గీయ దాస్ మున్షి గారితో పనిచేసే అవకాశం మాకు దొరికింది ఆనాడు. ఒక డైనమిక్ ఫెరోషియస్ లీడర్, అంటే కాంగ్రెస్ లీడర్ అంటే ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి చెప్పే తత్వము, ఆ ధైర్యం, సాహసం దాస్ మున్షి గారికి పరిమితం. చాలా డైనమిక్ డైరింగ్ నాయకుడిగా ఉన్నటువంటి దాస్ మున్షి గారు, వారి సతీమణి దీపాదాస్ మున్షి గారు ఇవాళ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉండడం మనకు మార్గదర్శకం. వారు ఎన్నికలకు ముందు ఇక్కడ అబ్జర్వ్ వచ్చినారు. ఇవాళ ఎన్నికల్లో గెలిచి మనం అధికారంలోకి పవర్లోకి వచ్చామంటే బికాస్ ఆఫ్ దాస్ మున్షి గారి యొక్క కార్యక్రమాలు. ఇక్కడ ఇవాళ జ్యోతిబా ఫులే స్మరించుకునే అవకాశం ఇప్పుడు కాదు ఎప్పుడు. అది అంబేద్కర్ విషయం కానీ, జ్యోతిబా ఫులే విషయం కానీ, ఇవాళ మల్లికార్జున గారి నాయకత్వం విషయంలో కానీ హనుమంతరావు గారు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన. ఈనాడున్న యువతరం అంతా కూడా ఆనాడు దేశం కోసం సేవలించిన అంబేద్కర్ గారి, జ్యోతిబా ఫులే లాంటి వారి నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ రాజకీయాలకు రాగానే చాలా మంది బిల్డింగ్ ఎట్లా కట్టాలి, డబ్బు ఎప్పుడు సంపాదించాలి, అదే ధ్యాస మెజారిటీ నాయకుల్లో. కానీ సేవాతత్వం, రాజకీయం అంటేనే సేవాతత్వం. అన్ని వదులుకొని రాజకీయాలకు ఎందుకు వస్తారు? సేవ చేయాలి, సమాజానికి ఎంతో కొంత మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో వస్తారు. ఆ విధంగా యువతరం వీరిని మార్గదర్శనంగా తీసుకొని సమాజంలో అందరూ సమానమనే మాట నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇలా జ్యోతిబా ఫులే ఆదర్శం తీసుకొని, అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా కుల సర్వేకి శ్రీకారం చుట్టినట్టు ఘనత రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్నే తిరగరాసి ఇటు బీజేపీకి, బీహెచ్పీకి, ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా రాజ్యాంగాన్ని మలుచుకోవాలని చూసే తరుణంలో ధీటుగా ఎదుర్కొన్న ఏకైక మొనగాడు ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు. ఇలా కుల సర్వే అని భారత్ జోడో యాత్రలో వారికి వచ్చిన సూచనలు, సలహాలు, చాలా చోట్ల ఆచరణలు విన్న తర్వాత ఈ దేశంలో ధనికులైతా ఉన్నారు. అదానీ, అంబానీ ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి. బీదవాడు అవుతున్నాడు. ఈ వ్యత్యాసం తగ్గించాలి, ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలి అన్నట్టు ఒక నినాదంతో ఇలా కుల సర్వే చెప్పడం జరిగింది. వారు తీసుకున్న నిర్ణయంలో ఒక అడుగు ముందుకేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో దాన్ని చర్చకు పెట్టి జీవో తీసుకొచ్చి తక్షణమే అసెంబ్లీలో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చ జరిపి ఇలా ఒక అడుగు ముందుకేసి రెడ్డి సామాజిక వర్గాలు పుట్టినప్పటికీ కూడా సమాజ స్పృహ ఉంది కాబట్టి ఇవాళ ఒక అడుగు ముందుకేసి దేశంలోనే మొదటగా కుల సర్వే చేపట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రాహుల్ గాంధీ గారు 5 నవంబర్ వచ్చినారు. వెనక్కి తిరిగి వెళ్తూ కారులో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి యూ ఆర్ ద పాయినీర్స్, యూ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ కుల సర్వే అనే మాట చెప్పడం జరిగిందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు, కేబినెట్ మంత్రులంతా కూడా ఈ రాష్ట్రంలో బీదవారికి ఫలాలు అందాలి, ఆ కార్యక్రమం చేసే సత్తా, ధైర్యం, ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ముందుకు పోతా ఉన్న తరుణంలో రేపు 4 ఏళ్లలో 5 సంవత్సరంలోనే మనం టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఎంత చేసిందో అంతకన్నా ఎక్కువ చేసి చూపించాం మిత్రులారా. వారు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మనం 9 మాసాల్లో 40,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 8,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్లలో 17,000 కోట్ల రుణమాఫీ చేస్తే మనం 9 నెలల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేయగలిగినాం. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వగలుగుతా ఉన్నాం. 200 లోపు యూనిట్లు కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం. 500కే సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మనము ప్రజలకు వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. చేసిన పనులు చెప్పుకోలేకపోతా ఉన్నాం. చేయని పనులు ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకున్నారు 10 ఏళ్లు. వాళ్ళకి మనకి తేడా ఇది చేతల ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, బీదల ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం అనే మాట మనం ప్రజలకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మహానుభావుడు జ్యోతిబా ఫులేకి మరొకసారి వారిని స్మరించుకుంటూ వారిని మనం మార్గదర్శకంగా తీసుకుందాం. యువతరం ముఖ్యంగా చరిత్ర చదవాలి.
महात्मा ज्योतिराव फुले अमर है बाबू ज्योतिराव फुले, अमर है बाबू ज्योतिराव फुले। ఏఐఏలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే మా అమ్మ సోనియా గాంధీ దగ్గర పోయిన మేడం మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, కూడా అవకాశాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఆఫ్టర్ పార్లమెంట్ ఓన్లీ, ఆఫ్టర్ సుప్రీంకోర్టు తర్వాత పార్లమెంటే కార్యక్రమాలు ఇక్కడ ఇవాళ జ్యోతిబా ఫులే స్మరించుకునే అవకాశం ఇప్పుడు కాదు ఎప్పుడు, అది అంబేద్కర్ విషయం కానీ జ్యోతిబా ఫులే విషయం కానీ ఇవాళ మల్లికార్జున గారి నాయకత్వం విషయంలో కానీ హనుమంతరావు గారు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన. ఈనాడున్న యువతరం అంతా కూడా ఆనాడు దేశం కోసం సేవలించిన అంబేద్కర్ గారి జ్యోతిబా ఫులే లాంటి వారి నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ రాజకీయాలకు రాగానే చాలా మంది బిల్డింగ్ ఎట్లా కట్టాలి, డబ్బెప్పుడు సంపాదించాలి, అదే ధ్యాస మెజారిటీ నాయకుల్లో. కానీ సేవాతత్వం, రాజకీయం అంటేనే సేవాతత్వం. అన్ని వదులుకొని రాజకీయాలకు ఎందుకు వస్తారు? సేవ చేయాలి, సమాజానికి ఎంతో కొంత మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో వస్తారు. ఆ విధంగా యువతరం వీరిని మార్గదర్శనంగా తీసుకొని సమాజంలో అందరూ సమానమనే మాట నమ్మే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇలా జ్యోతిబా ఫులే ఆదర్శం తీసుకొని అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా ఫులే సర్వేకి శ్రీకారం చుట్టినట్టు ఘనత రాహుల్ గాంధీ గారికి. ఇవాళ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్నే తిరగరాసి బీజేపీకి, బీహెచ్పీకి, ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా రాజ్యాంగాన్ని మలుచుకోవాలని చూస్తున్న తరుణంలో ధీటుగా ఎదుర్కొన్న ఏకైక మొనగాడు ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు. ఇలా కుల సర్వే అని భారత్ జోడో యాత్రలో వారికి వచ్చిన సూచనలు, సలహాలు చాలా చోట్ల ఆచరణలు విన్న తర్వాత ఈ దేశంలో ధనికులు ధనికులైతా ఉన్నారు. అదానీ, అంబానీ ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి. బీదవాడు అయిపోతున్నాడు. ఈ వ్యత్యాసం తగ్గించాలి, ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలి అనే ఒక నినాదంతో ఇలా కుల సర్వే చెప్పడం జరిగింది. వారు తీసుకున్న నిర్ణయంలో ఒక అడుగు ముందుకేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో దాన్ని చర్చకు పెట్టి జీవో తీసుకొచ్చి తక్షణమే అసెంబ్లీలో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చ జరిపి ఇలా ఒక అడుగు ముందుకేసి రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ కూడా సమాజ స్పృహ ఉంది కాబట్టి ఇవాళ ఒక అడుగు ముందుకేసి దేశంలోనే మొదటగా కుల సర్వే చేపట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రాహుల్ గాంధీ గారు 5 నవంబర్ వచ్చినారు. వెనక్కి తిరిగి వెళ్తూ కారులో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి యూ ఆర్ ద పాయినీర్స్, యూ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ కుల సర్వే అనే మాట చెప్పడం జరిగిందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు, కేబినెట్ మంత్రులంతా కూడా ఈ రాష్ట్రంలో బీదవారికి ఫలాలు అందాలి, ఆ కార్యక్రమం చేసే సత్తా, ధైర్యం, ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ముందుకు పోతా ఉన్న తరుణంలో రేపు 4 ఏళ్లలో सभी लोगों ने बात रखी है. उनके पत्नी सावित्री फुले जी के भी लिए सभी लोग अपने मत रखे हैं.
कि किस ढंग से वो लोग समाज के सुधार करने के लिए, समाज के संस्कार करने के लिए काम किए थे। वो भी अंबेडकर जी से भी पहले, जब ब्रिटिश राज पूरे हिंदुस्तान के ऊपर रहा, उस समय उन्होंने ये बात सोचे और समाज संस्कार की बात कहे और वो काम करके दिखाए। सिर्फ अकेले नहीं, उनके पत्नी के साथ भी महिलाओं के लिए स्कूल, पहले तो पत्नी को पढ़ाई कराए, उसके बाद महिलाओं के स्कूल के लिए बहुत लड़ाई लड़ी। तो आज उनको स्मरण तिथि में हम लोग उनको प्रणाम करते हुए एक ही बात हम कहना चाहती हूँ, क्योंकि सभी लोग सब बात कह चुके हैं कि ज्योतिबा फुले की रास्ते पे चलते हुए ना तो मोदी जी कभी सोचा है, ना तो केसीआर केटीआर कभी सोचा है तो राहुल गांधी जी सोचा है, जो जाति जनगणना की पथ में जाने के लिए सोचा है। और पहले जो राज्य जाति जनगणना की बात किए हैं और काम शुरू किए हैं, वो हम गर्व के साथ कहते हैं वो तेलंगाना राज्य है। और हमारे रेवंत रेड्डी जी, हमारे सीएम, उनके अध्यक्षता में हम लोग ये काम शुरुआत किए हैं, जो राहुल गांधी जी कहते हैं कि सबके साथ सबके विकास नहीं, सबको पहले जाति जनगणना के थ्रू देखो कि हमारे कौन सा जाति कितनी संख्या में है, उसके बाद कहो कि उनका कहाँ भागीदारी होंगे, कहाँ उनको काम देंगे, कहाँ उनको बैठाएंगे, कहाँ उनको शिक्षा देंगे, ये बात कहो। तो जब तक जाति गणना नहीं होते हैं हम लोग आगे नहीं बढ़ पाएंगे, ये देश नहीं आगे बढ़ पाएंगे। परसों 26 तारीख को हमारे संविधान दिवस था, जो संविधान बाबा साहेब अम्बेडकर ने लिखे थे। उस संविधान दिवस पर भी राहुल जी ने यही बात कहा कि संविधान तो हम लोग रक्षा करेंगे, लेकिन साथ साथ हमारे देश के सभी लोगों के लिए जो नफरत को पथ पे चल रहा है, नफरत करने वाला सरकार के खिलाफ हम लोग मोहब्बत की बात करते हैं। तो ये बात जब करते हैं तो करके भी दिखाना चाहिए कि देश के हर एक जनता पर हम लोग मोहब्बत करते हैं और उनको देखभाल करने के लिए